పేదలకు ఇల్లు ఇస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఒంగోలులోని అగ్రహారం వద్ద జరగనున్న కాలనీని పరిశీలించారు ఆయన. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలోని వారికి 2 సెంట్లు స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో జగన్ ఇచ్చిన 1 సెంటు భూమిని రద్దు చేయాలని సూచించారు. అలాగే ఒంగోలులో పేదల ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన 400 ఎకరాల భూమిని లబ్ధిదారులకు అందించాలని, ఇల్లు నిర్మించుకునే వారికి 5 లక్షల నగదు ఇవ్వాలన్నారు రామకృష్ణ. ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మరింత మెరుగుపరచాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్ష నేత నాకే ఇవాళ రక్షణ లేని పరిస్థితి ఉందని చెప్పినప్పుడు దాన్ని ఏదో ఆషామాషిగా తీసుకోకుండా దాన్ని కొట్టివేయడం కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని సానుకూలంగా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాలి. ఎందుకంటే నిన్న అనంతపురంలో జరిగిన ఆ ఘటనలో కూడా ఒకరికొరు అలిగేషన్స్, కౌంటర్ అలిగేషన్స్ వల్ల ఉపయోగం లేదు. ఏదేమైనా అక్కడ ఒక వ్యక్తి హత్య జరిగింది కాబట్టి ఒక మనిషి చనిపోయినప్పుడు సహజంగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే వారు సానుకూలంగా దాన్ని తీసుకోవాలి. తీసుకొని ప్రభుత్వం ఆ హత్య ఎందుకు జరిగింది, దాని వెనక ఎవరున్నారు, ఎందుకు జరిగిందనే దానిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉండాలి.